మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కగానే మనకి ఈ టెంపుల్ లొకేషన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా దగ్గరకు పోయి చూస్తే ఇంకెలా ఉంటుందో అని నాకు చాలా అంటే ఎగ్జైటింగ్ గా అయితే ఉన్నాను. సముదాయం, ఒక విద్యా బోధన కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. శిల్పకళ రూపంలో అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే చెక్కారు. అవన్నీ చూడడానికి మనకి 4 hours అయితే టైం పడుతుంది. ఈ టెంపుల్ ని ఏమిడితో నిర్మించారంటే ఎర్రటి ఇసుకరాలతో నిర్మించబడింది గైస్. 1660 స్తంభాలతో 2 అంతస్తుల పరిక్రమ స్మారక భవనాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది. 141 అడుగుల ఎత్తుతో అక్షరాధాం ఆలయం పురాతన నిర్మాణ శైలి ఉంటది. ఫ్రెండ్స్, ఈ రోజు మనము అక్షరాధాం టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అక్షరాధాం టెంపుల్ 2వ శంబాల నగరం అనుకోవచ్చు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే ఈ శంబాల నగరం మనకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ అక్షరాధాం టెంపుల్ మనం చూసినామంటే శంబాల నగరం అయితే గుర్తొస్తుంది. నాకు ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది, అంత అద్భుతంగా అయితే ఉంటుంది గైస్ అక్షరాధాం టెంపుల్. ఈ అక్షరాధాం టెంపుల్ లో మనకి ప్రాచీన సంస్కృతి అంటే రామాయణం, మహాభారతం, రాక్షసులు, దేవతలు, పాలసముద్రం చిలుకుతారు కదా, మన ప్రాచీన సంస్కృతి మొత్తం ఒక శిల్పకళ రూపంలో అయితే రూపొందించారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. దీన్ని రీసెంట్ గా ఋషిశృంగ గారు కూడా దీన్ని దర్శించుకున్నారు. చాలా అద్భుతంగా అయితే ఉంది గైస్ ఈ టెంపుల్. ఎవరు నిర్మించారంటే రీసెంట్ గా దుబాయ్ లో స్వామి నారాయణజీ అని నారాయణ టెంపుల్ నిర్మించారు కదా, ఆ స్వామీజీ గారే ఈ న్యూఢిల్లీలో కూడా ఈ టెంపుల్ నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహార్ యాత్ర ఛానల్. నేను మీ పొంగనూరు కుర్రాడు, కాశ్మీర్ అందగాడు. ఏంటి ప్లేట్ చేంజ్ చేశారనుకుంటున్నారా? మనం ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ పోతున్నామండి. బైక్ మీద అయితే కాదండి, మా ఫ్రెండ్ గణేష్ పొంగనూరులోకి అయితే డ్రాప్ చేస్తాడు. పొంగనూరు ఇంకా నేను బస్ లో తిరుపతి వెళ్ళి తిరుపతి ఇంకా నేను ఢిల్లీ అయితే వెళ్తాను. ఢిల్లీ పోయి మనము ఢిల్లీలో అక్షరాధాం టెంపుల్ అయితే దర్శించుకొని తర్వాత మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే వెళ్దాము. ఇప్పుడు మనము రేణిగుంట రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. చూడండి, ఇప్పుడు మనం పొంగనూరు ఇంకా రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. మనకి ఇంకా ట్రైన్ 1/2 hour టైం ఉంది కాబట్టి మనం ఏమన్నా తీసుకోవాల్సి ఉంటే తీసుకొని ట్రైన్ వచ్చే కొందరికి రెడీగా అయితే ఉన్నాము. చూడండి, ఇది రైల్వే ట్రైన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రైన్ కి అయితే పోతున్నాము. మన ట్రైన్ అటు సైడ్ ఉందంట, అటు సైడ్ అయితే పోదాం మనము. చూడండి, మన బ్యాచ్ మై బోగి నెంబర్ కిదర్ హై. ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చేసింది. మన బోగి అయితే మనం వెతుక్కోవాలి. S6 అన్నమాట. S6 బోగి ఎక్కేసి మన సీట్ నెంబర్ అయితే మన సీట్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టేషన్ ముందు వచ్చి సికింద్రాబాద్ లో దిగేసి మళ్ళీ మనం ట్రైన్ అయితే మారాల్సి ఉంది. మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే చిక్కలేదు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ఇంకా అయితే బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ లో నైట్ ఇప్పుడు ట్రైన్ ఉంది. ట్రైన్ ఎక్కేసి మనము చలో ఢిల్లీ. మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇంకా ఇప్పుడు మనం అక్షర్ధామ అయితే పోదాము. ఇప్పుడు మనకి ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు ట్రైన్ కాబట్టి ఇప్పుడు మనం అక్షర్ధామ చూసుకొని టెంపుల్ ట్యాక్సీ కోసం అయితే పోతున్నాము. ఇక్కడంతా మనకి ట్యాక్సీలు ఉన్నాయి. ట్యాక్సీ మాట్లాడుకొని అక్షర్ధామ పోయేసి తర్వాత మళ్ళీ మనం రైల్వే స్టేషన్కి అయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇక్కడికి ట్యాక్సీ అయితే మాట్లాడుకుంటున్నాము అక్షర్ధామ వెళ్ళడానికి. చూద్దాం ఏం చెప్తారు. ఇప్పుడు మనం ఆటో అయితే మాట్లాడుకుందాము. 300 అండి ఫ్రెండ్స్. అక్కడ మన ట్యాక్సీ వాడు అయితే 1000 రూపాయలు అడిగాడు. మనకి ఇక్కడ 300 అయితే వెళ్తున్నాము.
అక్షుద్ధమ్మ టెంపుల్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్, చాలా సూపర్ గా అయితే ఉంది ప్లేస్. మంచి ప్లేస్ అన్నమాట అక్షుద్ధమ్మ. అందుకు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి వెళ్దాము అనుకునేసి ఇక్కడ అయితే ట్యాక్సీ కోసం అయితే వెళ్తున్నాము. న్యూఢిల్లీ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది, చాలా బాగుంది న్యూఢిల్లీ. ఫ్రెండ్, ఈ రోజు మనము అక్షరాధామ్ టెంపుల్ హిస్టరీ అయితే మనం తెలుసుకుందాము. ఈ అక్షరాధామ్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనేది మనం ఈ రోజు ఈ ఫుల్ వీడియోలో అయితే తెలుసుకుందాము. అక్షరాధామ్ టెంపుల్ భారతదేశ రాజధాని నగరమైన కొత్త ఢిల్లీలో అంటే న్యూఢిల్లీలో ఉంది. దాదాపు 100 ఎకరాల సుశీల భూభాగంలో అయితే నిర్మించారు ఈ హిందూ దేవాలయాన్ని. నవంబర్ 7, 2005వ తేదీన నిర్మించారు. నవంబర్ 7, 2005వ తేదీన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని హైందవ సమాజానికి ఆవిష్కృతం చేశారు. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా మారింది గైస్. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో నోయిడా క్రాసింగ్ వద్ద యమునా నది తీరాన మహోన్మతంగా వెలిసిన పర్యాటకులని ఆలయముతో పాటు ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా బోధన కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరాధామ్ సంప్రదాయ కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతి, నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాలని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో సృజనాత్మకంగా నిర్మించారు. చాలా అద్భుతంగా అయితే నిర్మించారు గైస్. ఈ టెంపుల్ పేరు అక్షరాధామ్, స్వామి నారాయణ అక్షరాధామ్ అంటారు. అలాగే ఈ టెంపుల్ లో మనం చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉంటాయి గైస్. మనం 4 hours అయితే మనకు పడుతుంది. ఏమేమి చూడాలంటే ఈ టెంపుల్ లో మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు, అలాగే మహాభారతం, రామాయణం వంటి శిల్పకళ రూపంలో అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే చెక్కారు. అవన్నీ చూడడానికి మనకి 4 hours అయితే టైం పడుతుంది. ఈ టెంపుల్ ని ఏమిడితో నిర్మించారంటే ఎర్రటి ఇసుకరాలతో నిర్మించబడింది గైస్. 1660 స్తంభాలతో 2 అంతస్తుల పరిక్రమ స్మారక భవనాన్ని నిర్మించారు. మనకి దాదాపు 2 కిలోమీటర్ల 145 కిటికీలతో 154 శిఖరాలతో చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది. 141 అడుగుల ఎత్తుతో అక్షరాధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలి ఉంటది. గర్భగుడిలో 14 అడుగుల స్వామి నారాయణ మూర్తి విగ్రహం ఉంటది. ఈ ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఈ ఆలయంలో చూడండి, మనం ఈ క్రాస్ అవగానే మనకి టెంపుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది గైస్. మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కగానే మనకి ఈ టెంపుల్ లొకేషన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా దగ్గరకు పోయి చూస్తే ఇంకెలా ఉంటుందో అని నాకు చాలా అంటే ఎగ్జైటింగ్ గా అయితే ఉన్నాను. సూపర్ గా కనిపిస్తుంది చూడండి. ఈ ఫ్లైఓవర్ మీద చూస్తుంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అలాగే ఆ లొకేషన్ చూడండి, ఒక్కసారిగా వ్యూ మనకి మైండ్ బ్లో అయితే అయిపోతుంది. నాకు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చూద్దాం గైస్, మనము టెంపుల్ దగ్గరకు పోయేసి టెంపుల్ అయితే చూద్దాము. కెమెరా అలో ఉంటే మాత్రం నేను ప్రతి ఒక్క లొకేషన్, ప్రతి ఒక్క వ్యూ అక్కడ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము టెంపుల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఒక్కసారి లొకేషన్ చూడండి, చాలా బాగా అయితే సూపర్ గా అయితే ఉంది. ఈ కాంపౌండ్ వాల్ ని మనం చూసుకున్నట్లయితే మనకి బ్రౌన్ కలర్ లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ గోపురాలు చూడండి, కాంపౌండ్ వాల్ చుట్టూ మనకి గోపురాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ గోపురాలు మనకి ప్రతి ఒక్కటి బ్రౌన్ కలర్ లో అయితే ఉంటాయి గైస్. ఇక్కడ రాజస్థాన్ స్టోన్ అన్నమాట ఇది. ఇక్కడ మన సౌత్ కంటే ఈ నార్త్ కి వచ్చినామంటే టెంపుల్స్ అన్ని ఇలానే ఎక్కువ అయితే మనకు ఉంటాయి. ఈ స్టోన్ ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉన్నది చూడండి. అలాగే ఇప్పుడు మనము చెకింగ్ చేసుకొని అయితే మనము టెంపుల్ లోకి అయితే వెళ్దాము. అక్కడ మనకి చెకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు రష్యా వాళ్ళు అనుకుంటున్నాను. రష్యా వాళ్ళు కూడా ఈ టెంపుల్ కి అయితే వస్తున్నారు. ఇది అంత పాపులర్ ప్లేస్ అన్నమాట. సూపర్ గా ఉంటుంది చూడండి. అక్షర్ధామ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇది అక్షర్ధామ టెంపుల్. లోగాకి అయితే పోదాము. కెమెరాలో ఏం అలో లేదు, కెమెరాలో బ్లూటూత్ ఏం అలో ఉండదు అనమాట. టెంపుల్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది. లోగా అయితే దర్శించుకుందాము. ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి మన కాడ ఉండే ప్రతి ఒక్క వస్తువు అక్కడ పెట్టేసి మనము కౌంటర్ లో ఇచ్చేసి మనకు స్లిప్ అయితే ఇస్తారు. స్లిప్ తీసుకొని మనము లోగాకి అయితే ఎంట్రీ అయిపోదాము. చూడండి, లొకేషన్ సూపర్ గా ఉంది. టెంపుల్ లోకి అయితే పోదాము, దర్శించుకొని వద్దాము. మీరు కూడా ఈ టెంపుల్ కి వచ్చేదానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. వీడియో అయితే చేయలేదు. మేము లోగా చూస్తుంటే ఒక్కోటి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే లొకేషన్లు కానీ మన ప్రాచీన సంస్కృతి ఒక శిల్పకళ రూపంలో అయితే రూపొందించారు. చాలా అద్భుతంగా అయితే ఉంది గైస్. మీరు కూడా ప్రతి ఒక్కరు టెంపుల్ ని దర్శించుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.